హాయ్ అండి. ఈరోజు సజ్జ భక్షాలు చేసుకుందాం. ఒక గ్లాసు సన్న రవ్వ, ఒక గ్లాసు చక్కెర, ఒకటి పావు గ్లాసు వాటర్, నెయ్యి అండి. మీకు సరిపడంత వేసుకోండి, తినేదాన్ని బట్టి వేసుకోండి నెయ్యి. అన్నీ అంతా ఇట్లా కలుపుకోవాలి మంచిగా. అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. సిమ్లో పెట్టి దగ్గరికి పడే వరకు ఉడికించుకోవాలి చిన్నగా. ఉడికిపోయిందండి. ఇది సిమ్లో పెట్టి ఉడికించుకోండి, గడ్డగట్టకుండా ఉంటుంది. తిప్పుతూ ఉండాలి. అదే ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని అట్లానే పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకుందాము. 2 కప్పుల మైదా పిండి తీసుకోండి, 1 కప్పు పూరి పిండి, సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని. మన భక్షాలకు ఎట్లా కలుపుకుంటావో అట్లా కలుపుకోవాలి పిండి. ఇలా అయింది కదా, కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా ఇట్లా ఆయిల్ రుద్ది ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కకు పెడదాం. అది రవ్వ చల్లగా అయ్యే వరకు పిండిని పక్కకు పెడదాం. నాననిద్దాం. ఆరింది రవ్వ ఇట్లా ముద్దలుగా చేసుకోవాలి. మనకు కావాల్సినన్ని ముద్దలు చేసి పెట్టుకొని భక్షాలలాగా చేసుకుందాం. పిండి కూడా నానిపోయింది, సాఫ్ట్గా అయింది పిండి కూడా. ఒక ముద్ద ఇలా పిండి ముద్ద తీసుకొని ఇట్లా సాఫ్ట్గాని ఇట్లా పెట్టుకొని ఇది ఇట్లా కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఇట్లా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడెక్కింది. కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా పైన కూడా వేసుకొని కాల్చుకోండి. ఇప్పుడు కాలిపోయింది, తిప్పేసుకుందాం. కాలిపోయింది, పక్కకు తీసుకుందాము. సజ్జ భక్షాలు రెడీ అండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.